సరదాల సంక్రాంతికి తెలుగు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అటు ఏపీ ఇటు తెలంగాణలో భోగి పండుగ సంబరాలు అమరాన్నంటుతున్నాయి. ముంగిళ్లలో రంగవల్లులు, వీధి వీధిన భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఎక్కడ చూసినా భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేస్తున్నారు. భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాదంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భోగి మంటలు వేసుకుంటున్నారు. ఇంట నవధాన్యాలు, సిరి సంపదలు ఏడాది పాటు ఉండాలని కోరుకుంటూ పాత వస్తువులను తీసివేసి వాటితో భోగి మంటలు వేస్తూ కేరింతలు కొడుతున్నారు. తెలుగు లోగిళ్లలో కొత్త సందడి నెలకొంది. గ్రామాలన్నీ పండుగ సందడితో కలకల్లాడుతున్నాయి. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సంక్రాంతి పండగ వాతావరణం ఉట్టిపడుతోంది. పల్లె పట్నమనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. ఊరూరా వాడవాడలా భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి పిల్లలు, పెద్దలు సందడి చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. తెలుగు ప్రజల అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. 4 రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజు భోగి ప్రత్యేకత. ఆనందాలను పంచే భోగి అంటే తెలుగులో చల్లటి మంట మాత్రమే కాదు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటారు. చలికి టాటా చెప్పేది ఈ మంటల్లో పాత వస్తువులను, విరిగిన మంచాలు, కుర్చీలు, ఉపయోగించని వస్తువులను విసిరి పరేయబడతాయి. కాబట్టి ఇంట్లో దారిద్ర్యం వదిలిపోతుందని నమ్ముతారు. భోగి నుంచి ఇళ్లలో పండుగ కలుస్తుంది. తెలుగు లోగిళ్లు కొత్త రూపాన్ని పొందుతాయి. బంధుమిత్రులతో తెలుగు పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, వరండాల్లో మామిడి తోరణాలు, చిన్నారుల తలపై రేగిపళ్ళు, ఆకాశాన్ని రంగులమయం చేసే గాలిపటాలు. మొత్తంగా ప్రతి ఇంట సందడే సందడి. హరిదాసులు, గంగిరెద్దుల సందడి చేస్తున్నారు. నిప్పు కణికలు, నిప్పులు కురిపిస్తున్న జ్వాలలను, చీకట్లు చీల్చే ఆ వెలుగు చైతన్యాలు, వణుకుతున్న చలికి పారిపోవటానికి మంచు తెరలు వదులుతున్నట్లుగా కొత్తదానికి స్వాగతం తెలుపుతూ సంక్రాంతి వేడుకల్లో భాగంగా తెలుగు లోగిళ్లు భోగితో ప్రారంభమయ్యాయి. ఓవైపు మంచు తెరలు, మరోవైపు భోగి మంటలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సంతరించుకున్నాయి. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. హైదరాబాద్లో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఆమె భోగి మంటల్ని వెలిగించారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తిరుపతిలో కూడా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరిలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి రోజా భోగి మంటలు వెలిగించారు. కుటుంబంతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న ఆమె సరదాగా భోగి మంటల చుట్టూ డాన్స్ చేశారు. తెలుగు ప్రజలు సంతోషంగా సంక్రాంతి జరుపుకోవాలని రోజా తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు నగరిలో మా బంధుమిత్ర పిల్లలతో సహా చాలా సంతోషంగా భోగి సంబరాలు, భోగి మంటలు వేసి అందరం కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాం.
అండ్ ఈరోజు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా గ్రామాల్లోకి వచ్చి మన పండుగలు జరుపుకోవటం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కూడా మన పండుగల గురించి మన పండుగల గొప్పతనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి బంధువులందరూ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది, ప్రేమలు అభిమానాలు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం పల్లెటూరులో ఉండటం వల్ల అందరూ కూడా పండుగలు మీ గ్రామాలకు వెళ్ళండి, హ్యాపీగా జరుపుకొని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం ఈరోజు బాధతో ఉండటం కళ్ళారా చూస్తున్నాం. నగిరి నియోజకవర్గంలో కూడా మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళు కానీ రైతులు కానీ మహిళలు కానీ ఏ విధంగా సంబరాలు జరుపుకున్నారు, ఏ పండుగ వచ్చినా కూడా ముఖ్యంగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించిన వాళ్ళు కొత్త బట్టలతో పిండి వంటలతో బంధువర్గంతో ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు భోగి మంటలు వెలిగించి వేడుక చేసుకుంటున్నారు. గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన భోగి మంట వేడుకల్లో ఎంపీ కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సొంతుళ్లకొచ్చి సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారని కేశినేని చిన్ని అన్నారు. గొల్లపూడి గ్రామం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి ఉత్సవాలు రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి చూసాం. నేషనల్ హైవే హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్లను మరిపించినట్టు అన్ని వాహనాలు రకరకాల రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా ఆనందం. ఎందుకంటే గత 5వ సంవత్సరాలు వాళ్ళు చాలా కోల్పోయారు. రాష్ట్రంలో ఏ పండగ వాతావరణం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొనుంది. మేము రాగానే పెన్షన్లు ఇచ్చాం, తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఆ తర్వాత ఉద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం గత 5 సంవత్సరాలు ఏ రోజు లేని విధంగా మొదటి రోజు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లో మొదటి గ్యాస్ సిలిండర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇటువంటివే కాకుండా మనం చూస్తే పండగ ముందు ఉద్యోగస్తులందరికీ పాత బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పండగ వాతావరణం వచ్చి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పండగను జరుపుకుంటాం చాలా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. తన క్యాంప్ ఆఫీసులో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి మంటల శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రజలంతా ఈ సంక్రాంతి పండుగని ఉత్సవంగా, ఆనందంగా, శాస్త్రీయబద్దంగా జరుపుకుంటున్నారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు కూడా మన మనసు వెన్నలా ఉంటే ఎలా అయితే మంచి జరుగుతుందో ప్రజలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ది, ఆలోచన, ప్రజలకు మంచి చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు పోతుంది. కాబట్టి తప్పకుండా భగవంతుడి దీవెనలతో రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక ఒక సొంత గూడు, ఒక ఇల్లు. ఆ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాకారం కలుగుద్ది. కాబట్టి దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. పేదవాడి చిరకాల కోరికని ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేర్చబోతున్నాం.
దానికి ఈ సంక్రాంతి రోజే మోడల్ హౌస్ ని నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని క్యూసుమంచి మండలంలో మోడల్ హౌస్ ని కంప్లీట్ చేశాం. ఇది రేపు రాష్ట్రానికి ఒక మోడల్ గా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని